హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. సెప్టెంబర్ 17 విమోచనమా, విద్రోహమా, విలీనమా? ఇప్పటి వరకు ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17ని ఏ విధంగా నిర్వర్తించింది అన్నటువంటి విషయాల మీద ఏనాడు కూడా స్పష్టత లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా మరి విమోచన దినంగా ప్రకటించుకోవాలా, విద్రోహ దినంగా ప్రకటించుకోవాలా, విలీన దినంగా ప్రకటించుకోవాలా, ప్రజలకు చరిత్ర గురించి ఏం తెలవాలన్నటువంటి ఒక వాస్తవాన్ని, ఆ విషయాల మీద ఏ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వాలు దాని గురించి మరచిపోయినటువంటి పరిస్థితి. మనం ఒకసారి పోలీస్ యాక్షన్ తోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా సాహసోపేతంగా ఇక్కడ ఆర్మీని దింపి రజాకారులను భయపెట్టి మరి నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేశారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు చాలామంది ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చాలామంది చెప్తా ఉన్నారు, నిజంగా అట్లా జరిగిందా? ఈ రాష్ట్రం లోపట, ఈ హైదరాబాద్ సంస్థానం లోపట, నిజాం పరిపాలించేటటువంటి హైదరాబాద్ సంస్థానం లోపట ఇక్కడ ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు, నిజాం వ్యతిరేక పోరాటం సలిపినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా వాళ్ళ పేర్లు బయటికి రాకుండా, ఆ ఉద్యమకారుల యొక్క పేర్లు బయటికి రాకుండా, వాళ్ళ చరిత్ర బయటికి రాకుండా ఈరోజు ఏ రకంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఏ రకంగా చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఈరోజు వీరోచిత పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కనుమరుగైపోయినరు. ఈరోజు ఇక్కడ మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసం కనబడతా ఉన్నదా? ఇద్దరు వంగి వంగి దండం పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ, సర్దార్ వల్లభాయ్ పటేల్ను నిజాం. ఇది ఒక ఒప్పందం కాదా? 4000 మంది ఉద్యమకారులను అత్యంత దారుణంగా చంపేసినటువంటి చరిత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా నెహ్రూ ప్రభుత్వము అత్యంత దారుణంగా, అమానవీయంగా తెలంగాణ ప్రాంతం పట్ల ప్రవర్తించినటువంటి తీరు. పోలీస్ యాక్షన్ చేస్తామంటే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఉద్యమకారులు అందరూ కూడా ఆహ్వానించారు, పోలీస్ యాక్షన్ ఆహ్వానించారు. ప్రజలందరూ కూడా హర్షించారు, పూల వర్షం కురిపిస్తే ఆ సందర్భం లోపట వచ్చినటువంటి వెంటనే ఒక్క రజాకార్ని అరెస్ట్ చేయలేదు, కాసిం రజ్వీని అరెస్ట్ చేయలేదు, నిజాంను అరెస్ట్ చేయలేదు. అందరినీ కూడా, కాసిం రజ్వీని అయితే చాలా రాచ మర్యాదలతోటి పాకిస్తాన్ను పంపించారు. నిజాంను గవర్నర్ జనరల్ చేసిండ్రు, రాజ్భవన్లో కూర్చోబెట్టిండ్రు నిజాంని. రాజ్భవన్ లోపల రాచ మర్యాదలు కల్పించి ఆ సౌకర్యాలతోటి ఆయనకు చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తించారు. కానీ ఈ విమోచనం కోసం, ఈ విముక్తి కోసం, ఈ జాతి విముక్తి పోరాటం లోపట, సాయుధ రైతాంగ పోరాటం లోపట ఉద్యమం చేసి ఆ విముక్తిని, అంటే ఆ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమకారులందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇక్కడ భాష ప్రధానంగా రాష్ట్రాలను విడదీసినప్పుడు తెలంగాణ ప్రాంతం లోపట యూజ్ చేసినటువంటి యాస వేరు, కాబట్టి మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కాబట్టి మమ్మల్ని తెలుగు ప్రాంతంతో, ఆంధ్ర ప్రాంతంతో మమ్మల్ని విలీనం చేయకండి అని చెప్పి ఆ రోజు చాలామంది ఉద్యమకారులు కూడా పోరాటం చేస్తే వాళ్ళందరినీ కూడా అప్పుడున్నటువంటి ప్రకాశం పంతులు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసి, ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాము అంటే అప్పుడు తెలుగు భాష అనేది సంస్కృత ప్రధానంగా ఉన్నటువంటి భాష. ఆంధ్ర లోపల ఆ భాషకు చాలా ప్రాధాన్యత ఉంది, ఆ భాషను చాలామంది మాట్లాడతారు. కానీ తెలంగాణ ప్రాంతం లోపల ఆ భాష నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశము లేదు, ఆ భాషను ఇక్కడ చెప్పేటటువంటి అవకాశం లేదు. కేవలం ఆ భాష మాట్లాడే వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం లోపల అవకాశం వచ్చింది, ఆ తర్వాత ఉద్యోగాల లోపల అవకాశాలు వచ్చినాయి. కాబట్టి మాకు ప్రత్యేకంగా మా భాషకు మా ప్రభుత్వం ఉంటే మేము కూడా మా భాష ప్రకారం విద్య నేర్పుకుంటాము, మా అవకాశాలు మేము పొందుతామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులు మాట్లాడితే వాళ్ళందరినీ కూడా చంపేసేటటువంటి ప్రయత్నం చేసిరు, అణిచివేసే ప్రయత్నం చేసిరు. చాలా బలవంతంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర లోపల కలిపేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ పోలీసు చర్య కావచ్చు, అదేవిధంగా కాసిం రజ్వీని కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి నిజాం ప్రైవేట్ సైన్యం అటువంటి రజాకార్ సైన్యాన్ని కానీ ఎక్కడా కూడా వాళ్లకు శిక్షలు విధించకుండా రాచమర్యాదలు చేశారు. కాబట్టి ఇది విమోచన కానేరదు, విమోచన కానే కాదు, ఇది ముమ్మాటికి కూడా విద్రోహమే. బలవంతంగా విలీనం చేసిర్రు. కేవలం నిజాం పాలన నుంచి విముక్తి లభించింది కాబట్టి, కానీ అణిచివేత నుండి ఇంకా నిజాం కంటే క్రూరంగా ప్రవర్తించే ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ మంచి ప్రభుత్వాలు తెలంగాణకు రాలేదు. వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా తెలంగాణ ప్రాంతానికి మంచి చేయలేదు. కాబట్టి ముమ్మాటికి కూడా సెప్టెంబర్ 17
విద్రోహ దినం. చూస్తూనే ఉండండి నా న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.